ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. సెప్టెంబర్ నెల వచ్చిందంటే బిగ్ బాస్ ఫీవర్ మొదలైనట్లే. ఈ షోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అటు చాలా మందికి ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని కూడా ఉంటుంది. అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. కానీ ఈ సీజన్లోని కంటెస్టెంట్స్ మాత్రం సగం మంది ప్రేక్షకులకు తెలియదు. దీంతో ఎందుకు ఈసారి ఇలాంటి కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేశారనే ప్రశ్న ఆడియన్స్ నుంచి వస్తుంది. ఇదంతా పక్కన పెడితే హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ రెమ్యునరేషనే ఇప్పుడు పెద్ద టాపిక్. మరి వీరి రెమ్యునరేషన్ ఎంత? ఎవరు టాప్లో ఉన్నారు? బిగ్ బాస్ సీజన్ 8 ఇక్కడ ప్రతిదీ అన్లిమిటెడ్ అనే ట్యాగ్తో వచ్చిన ఈ సీజన్లో పెద్దగా కంటెస్టెంట్స్ గురించి తెలియకపోయినప్పటికీ ఫస్ట్ డే నుంచే ట్విస్టులతో ఆడియన్స్ని హోల్డ్లో ఉంచారు. అరుపులు, గొడవలు, ఏడుపులు ఇవి కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓ 2 వారాలైతే అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్ల అసలు రూపాలు కూడా బయటపడతాయి. ఇదిలా ఉంటే కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీరికి వారానికి గాను పారితోషికం ఉంటుంది. ఎన్ని వారాలు ఉంటే అంత రెమ్యునరేషన్ ఇస్తారన్నమాట. మరి ఈ సీజన్లో కంటెస్టెంట్ల రెమ్యునరేషన్పై ఓ లుక్ వేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ విష్ణుప్రియ అని టాక్. విష్ణుప్రియ పలు టీవీ షోలతో పాపులర్ అయింది. ఇప్పుడు కాస్త డల్ అయినా ఆమె బిగ్ బాస్ షోతో మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఈమె వారానికి తీసుకునే రెమ్యునరేషన్ 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. విష్ణుప్రియ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయన వారానికి 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత సీరియల్ నటుడు నిఖిల్ కూడా 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. సీరియల్స్తో, షోస్తో నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక నటి యష్మి గౌడ సైతం వారానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల మధ్య తీసుకుంటుంది. ఇక నటి ప్రేరణ 2.5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్గా అందుకుంటుంది. ఇక డి షోతో పాపులర్ అయిన నైనిక కూడా మంచి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈమెకు వారానికి గాను 2.3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే విజేగా పరిచయమై లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూతో మరీ పాపులర్ అయిన శేఖర్ భాష కూడా 2.3 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక యూట్యూబర్ అయిన కిరాక్ సీత బేబీ సినిమాతో వెండితెరపైకి కనిపించింది. ఆ సినిమాతో ఈమె గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ సినిమాలోని క్యారెక్టర్ కారణంగా చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. అయినప్పటికీ ఆమె బిగ్ బాస్ షోలో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు వచ్చింది. ఆమెకు వారానికి గాను 2.20 లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారు. ఇక సినిమాలతో ఫేమస్ అవుతున్న అభయ్ రామ్ కూడా వారానికి 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అటు యూట్యూబర్ నబిల్ 1,70,000 వారానికి రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో తన మాటలతో ఎవరిని గెలవనివ్వని సోనియా కూడా 1,70,000 రూపాయల రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారు. ఇక కన్నడ యాక్టర్ అయిన పృథ్వీరాజ్ 1,50,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాతో ఫేమస్ అయిన బేబక్క సైతం 1,30,000 తీసుకుంటున్నారు. ఇక నాగమణికంఠ సైతం వారానికి 1,25,000 రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. ప్రైజ్ మనీ కాకుండా ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఇక వీరు ఎన్ని వారాలు ఉంటారనేది పక్కన పెడితే తప్పకుండా లైమ్ లైట్లోకి అయితే వచ్చారు. హౌస్ నుంచి వెళ్ళిపోయినా కూడా వీరికి మంచి ఛాన్సులు అయితే వస్తాయి. మరి ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్స్లో చెప్పండి.